నేను ఒక కేజీఎఫ్ RRR సినిమా ఆ రేంజ్లో ఈ సినిమా అంటే నేను అది ఎక్స్పెక్టేషన్ చేసిపోయాను కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన సినిమా ఇక్కడ టచ్ అయింది. నిజంగా చెప్తున్నా బాడీలో ఇట్లా షవరింగ్ ఒక్కొక్క డైలాగ్ అంటే ప్రతి ఒక్క సీన్స్ వస్తుంటుంటాయండి. ఏంద్రా ఇది అసలు ఎక్కడికి తీసుకెళ్తుంటే పీక్స్. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ అయ్యే కొద్ది ఒక మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు ఇంకో మెట్టు ఇంకో మెట్టు ఇంకో మెట్టు పీక్స్కి తీసుకెళ్ళింది లాస్ట్ వరకు. ఎక్కడ బోర్ అనిపించేది. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్క నాకైతే ఎక్కడ కాంట్రవర్సీ అన్నట్టు అనిపించలేదు. జరిగిందే చూపించాడు. సో కొన్ని ఏదైనా సినిమాటిక్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ బట్ నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ కాంట్రవర్సీ అనిపించలేదు. ప్రతి ఒక్క పౌరుడు భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు సినిమాని చూడాలి. ఇప్పుడు ఎవరైనా ముస్లిం హిందువులు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు వేరే దేశం నుంచి ఇక్కడ వచ్చి ఏదో ఒకటి, అది కులమే అవ్వచ్చు, ప్రాంతమే అవ్వచ్చు, భాష యాస ఏదైనా కావచ్చు, వచ్చి చిచ్చు పెడతా అని పాలిస్తా అంటే మనని కుళ్ళు పెడతా అంటే ఎవరైనా ఊసుకోరు. ఇక్కడ ఉన్న ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు, హిందూ ముస్లిం అందరూ కలిసి ఉన్న ప్రతి ఒక్కడు ఇండియా అనుకునేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమాని గర్వించదగ్గ తల ఎగురుకోవాలని చూస్తాడు. నేను ఒకటే అనుకుంటున్నా, నా భాష ఏంటంటే నేను ఇండియా మేరా భారత్ అని అనుకోవాలనిపించే ప్రతి ఒక్క యోగా వచ్చి చూడాలి. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. సో ఎవరు మిస్ కాకండి. సినిమా చూసిన తర్వాత ఇది నిజం కదా అని ఒక స్టోరీ మోటివేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే అప్పట్లో అంత మోటివేషన్ చేసే వాళ్ళు ఉన్నారా అనే ఫీలు, ఆ గూస్ బంప్స్, ఆ మోటివేషన్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నాకైతే కాంట్రవర్సీ చేసినట్టు అనిపించలేదు. సో మీరు కూడా చూసి ఒక కాంట్రవర్సీ అయితే చెప్పండి. ఆల్రెడీ ఈ సినిమాని ఆపాలని అనుకున్నారు, బట్ ఈ సినిమా ఎవరైతే అనుకున్నారో వాళ్ళు సినిమా చూడండి. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయిందంటే దాంట్లో మంచి పాయింటే, మంచి కథనం, మంచి నిజం ఉంటేనే కదా రిలీజ్ అవుతుంది, లేకుంటే అప్పుడే ఆపేస్తారు కదా. సో ఇప్పుడు చూడండి సినిమా, ఇప్పుడు డెబేట్లు పెట్టండి, ఇప్పుడు జనాలకు చెప్పండి ఏది తప్పు ఉందో, ఏది రైటో, ఏది అబద్ధమో ఇప్పుడు చెప్పండి. ఇంతకుముందు ఆపడం ఎందుకు, ఇప్పుడు ఆపడానికి ట్రై చేయండి మీరు సినిమాని. ఒక ఇండియాగా, ఒక నా ఇండియా ఇది, వేరేడు ఎవరైనా పాలిస్తే నేను ఎందుకు కూక్కుంటా, ఒక ఇండియనోడిగా అని చూడండి సినిమా. అదే కోణంలో ఎందుకు చూస్తారు అని నేను అనుకుంటున్నా. ఒక చరిత్రగా చూపించారని నేను అనుకుంటా. బట్ ఏదైనా సినిమాటిక్గా అవి ఉంటే ఏదైనా తప్పు ఉండొచ్చు. ఇప్పుడు తప్పు చేయని మంచిగా ఉండడు, ఎవరు ఇవి ఉండరు. ప్రతి ఒక్క మోటివేషన్ సీన్స్, డైలాగ్స్, BGMs, వచ్చే క్యారెక్టర్స్, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఎలివేట్ చేయడం, ఇది మనది మనం అనేది చాలా నా వరకు చాలా బాగా నచ్చింది. అది లాస్ట్కు వాళ్ళే ఎక్కడి నుంచి అయితే వచ్చినా వాళ్ళే ఒక డైలాగ్ చెప్తారు. సో ఇక్కడ మనం కాలేము, మన వాళ్ళ కాదని వాళ్ళ అప్పగిచ్చేసి మన హైదరాబాద్ మన హ్యాండ్ ఓవర్లో వచ్చేస్తుంది. అది నిజం. అంటే సినిమా చూసిన తర్వాత మీకే రియలైజ్ అనిపిస్తుంది. అప్పుడు మీరు కాంట్రవర్సీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని నా ఒపీనియన్. బట్ అందరూ ఇప్పుడు నేనే తోపు అని కాదు. సో నాకు నచ్చిన పాయింట్స్, నాకు ఇది ఒక హిందువుగా, ఒక ఇండియన్గా నాకు హక్కు ఉంది, కానీ ఒకరిని విమర్శించి ఒకరిని చేసే హక్కు నాకు లేదు. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం మాట్లాడే నిజం చెప్పడంలో కొన్ని వాస్తవాలు, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి 100% ఉండాలని ఎవరికి గ్యారెంటీ లేదు. పుట్టిన మనిషి, మన జన్మనిచ్చిన అమ్మకి 100 మార్క్స్ పడతాయి, ఎవరికి మార్క్స్ పడతాయి, ఎవరు తోపు కాదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని నిజం చెప్పడం వల్ల వాస్తవాలు అనేది కాంట్రవర్సీ అవుతుంది. అది నేనన్నా కావచ్చు, హీరోనా కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా కావచ్చు. బట్ ఒక స్టోరీని, కథని చెప్పడం వల్ల దాంట్లో కొన్ని ఎత్తుబాట్లు ఉంటాయి. సో అంత పెద్ద సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. బట్ నాకైతే అనిపించలేదు. సో వాళ్ళు ఆ దృష్టితోనే వస్తారు. ఇప్పుడు ఇంత మంచి, ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చి సినిమా చూసి అది బాగాలేదు ఇది బాగాలేదు, వాళ్ళ కష్టం. ఒక డైరెక్టర్, ఒక డిపార్ట్మెంట్, ఎంతమంది యాక్టర్లు, ఎంతమంది అసలు వాళ్ళ డబ్బులే తీసుకున్నారు. ఒక పని చేసినప్పుడు డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నేను ఒక కూలికి పోతా, సో పని చేసిన మాత్రం కూలి తీసుకుంటే వాళ్ళు యాక్టరే కావచ్చు, డబ్బులు తీసుకొని చేస్తున్నారు అనవచ్చు. బట్ ఇది నిజాన్ని స్టోరీని తీసే, ఇలాంటి స్టోరీ చిన్న పిల్లలకు చూపించాలి, విలేజ్ వాళ్ళకి చూపించాలి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి. మనం ఏదో బూత్ సినిమాల కన్నా ఏదో ఫైట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి కాదు, అవి చెప్పాల్సింది కాదు. చిన్న పిల్లలకు కానీ మన స్టోరీ, నిజాన్ని స్టోరీని చెప్పడం తప్పేముంది. చూడమని చెప్పండి ప్రతి ఒక్కరు. హైదరాబాద్ ఇప్పుడు చాలామంది ఏంటంటే బస్సు ఫ్రీలో తిరిగి కొందరు అక్కలు అంటే మిమ్మల్ని ఏదో అనాలని కాదు, వాస్తవం ఇది నిజం కదా. ఇప్పుడు నేను అదే ఇందాక కూడా అదే చెప్పాను బ్రో. ఆ పార్టీ వాళ్ళు మీరు ఎవరెవరైతే విమర్శించారో ఒకటి బుక్ చేసుకోండి మీ వర్గ. నాకైతే ఎక్కడ అనిపించలేదు. సో నేను అదే చెప్తున్నా, ఎవరు విమర్శించినా ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నేను మాటలు మాట్లాడినా, ఈ మాటల ద్వారా మొత్తం దీంట్లో కూడా 10 మంది ఆపులేని సోది చాలామంది ఉంటారు బ్రో. నువ్వే చెప్పినవుతి నువ్వు అదే. అలాగే ఒక మంచి పని చేసినప్పుడు చాలా ఆటంకులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. బట్ వాళ్ళు ఎవరైతే విమర్శించారో ఒక హాల్ బుక్ చేసుకొని మీరు ఎంతమంది ఎవరు ఇది వద్దు అనుకున్నారో వాళ్ళు చూసిన తర్వాత ఒక మీడియా పెట్టి అప్పుడు మాకు ఇది నచ్చలేదు అని చెప్తే నేను కూడా దానికి అగ్రి అవుతాను.
రిలీజ్ కాక ముందు చేయడం కరెక్ట్ కాదేమో అనిపించి ఇది చూడ నాకైతే అనిపించలేదు బ్రో. వాళ్ళ వర్షన్లో వాళ్ళకి అనిపి నేనైతే ఈ సినిమాకి 5కి 4 ఇస్తాను బ్రో. పక్కా ఒక సినిమాని ఇప్పుడు ఈ చరిత్ర కాదు, ఇది కాదు, ఒక యాక్టర్గా ఒక ఆర్టిస్ట్ కానీ సినిమాకి వచ్చిన ఒక సినిమా లవర్గా ఏం చెప్తానంటే సినిమా 5కి 5 ఇస్తాను. సో ఈ చరిత్రను పక్కన పెడితే ఒక సినిమాగా చూస్తే ఇప్పుడు సినిమా చూసినప్పుడు అక్కడ ఆడియన్స్ ఏం కావాలి, ఒక కొత్తదనం కావాలి. సో పాత స్టోరీ అయినా దాంట్లో స్క్రీన్ ప్లే కానీ మోటివేషన్ డైలాగ్స్ కానీ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కటి 100% న్యాయం చేయగలగాలి. సినిమా పరంగా చెప్తున్నాయి. 5కి 5 ఇస్తాను. డైరెక్టర్కి మాత్రం దండం పెడతాను. హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు నిజంగా ఎక్కడ నేనైతే రాజమౌళి సినిమా తీసినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపిస్తాను. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. తెలంగాణ యాస అంతరించిపోతున్న సమయంలో ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా కొత్తగా వస్తున్న సినిమాలు షరతులు వర్తిస్తాయి. సో ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు. అలాగే అత్యాశకి కూడా ఎవరు పోకూడదని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఫీల్ గుడ్ ఫిలిం. సో ఎక్కడా కూడా ఎటువంటి ఫైట్స్ కానీ ఎటువంటి ఏవి ఉండవు. సో ఓన్లీ ఫీల్ గుడ్ మూవీ అనమాట. మన అదే పూర్వంలో మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచారాలు పాటించారో అవన్నీ కూడా పెళ్లి జరిగే పద్ధతులు కానీ లేకపోతే అవన్నీ కూడా ఆ యాస కానీ అంతరించిపోకుండా ప్రతిదీ కూడా క్లియర్గా నేటివిటీ మన తెలంగాణ కరీంనగర్కి సంబంధించినటువంటి క్లియర్గా చూపించారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా రావాలి, వచ్చి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఇది ఖచ్చితంగా అందరు రావాలి.